హలో గాయ్స్, నేను మళ్ళీ సరికొత్త గేమ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ మళ్ళీ మనమైతే ఆడబోతున్నాం ఏదో దాటే గేమ్ అంట. మరి ఇది ఎలా ఉంటుందో చూసేద్దామా? ఓకే, స్కూటర్ ఇందుగా వెళ్ళిపోవచ్చు. అయ్యో, స్కూటర్ ఈజ్ నాట్ వర్కింగ్ అంట గైస్. ఆస్క్ ఫర్ హెల్ప్ అంట. మనం ఇప్పుడు హెల్ప్ అడగాలి. అయ్యో, ఇటు వెళ్ళలేము గైస్. అయ్యో, ఇటు కూడా వెళ్ళలేము. ఇక్కడ హౌసెస్ వెతకాలి అప్పుడు దాకా. ఇక్కడ ఏదో హౌస్ కనబడుతుంది, పదండి వెళ్ళి చూద్దాం. ఓకే, అమ్మయ్య, ఇక్కడ ఎవరైనా హెల్ప్ కుంటారేమో, మరి వెళ్ళి అడుగుదాం. అయ్యో, ఇంకో వే కావాలంట. ఇటు సైడ్ చూద్దాం, ఆగండి. గోడ ఉంది, ఇక్కడ వెళ్ళడానికి లేదు కాబట్టి ఇక్కడ డొక్కు కాదు, వేసుకెళ్ళిపోవచ్చా? ఇదే డొక్కు, అసలు అది పని చేయట్లే కూడా గైస్. ఓ, ఇక్కడ ఇంకో డోర్ ఉంది. అయ్యో గైస్, గైస్ డోర్ ఎవరో బయట నుంచి లాక్ చేశారు. దీనికి కావాలంట. ఇక్కడ ఏం లేవు. ఖాళీ హౌస్లు ఎందుకు ఇస్తారండి? ఇక్కడ ఏం లేదు గైస్, ఖాళీ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో. ఏం లేవు గైస్, మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ చేయాలనుకుంటా. ఇక్కడ ఏంటి? ఖాళీ. ఇక్కడ కూడా ఏదో ఉంది. ఎస్ గైస్, గెస్ట్ రూమ్ కీ అంట. ఇదేంటి? సమ్మన్ ఈజ్ అప్రోచింగ్. వామ్మో గైస్, ఇప్పుడు దాదుని చూసా. వామ్మో, డేంజర్ గైస్, ఫుల్ ఫాస్ట్. అసలు వాడు అటు వెళ్తున్నాడు. అప్పుడు దాకా గైస్ కింద క్యాన్స్ ఉన్నాయి. ఇదేంటి? ఇక్కడ బాత్రూమ్. ఓ, ఈ రూమ్. ఓ, అయితే కీ ఇదే గైస్. అయ్యా, ఇక్కడ హైడ్ అవ్వచ్చు. అమ్మయ్యా గైస్, బతికిపోయాం గైస్. కానీ డోర్ దగ్గర మనం చూసాం కదా, ఏవో 2 తాళాలు ఇంకా ఒక ప్లాంక్స్ ఉన్నాయి. ప్లాంక్స్కి హ్యామరా క్రోబార్ అనుకుంటా. ఇక్కడ వావ్, క్రోబార్ దొరికింది గైస్. గైస్, మనకు క్రోబార్ అయితే దొరికేసింది. బాత్రూమ్. దాదు ఎక్కడున్నాడు గైస్? నో 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 నో, హైడ్. అరే, చంపేశాడు గాయ్స్. ఇందులో మనకు 3 డేసే ఉంటాయంట. ఆల్రెడీ అప్పుడే డే 2 కంప్లీట్ చేయలేమేమో గైస్. సారీ ఫర్ యాడ్. ఇది ఒక ఆన్లైన్ హారర్ గేమ్ కాబట్టి మనం ఇలానే ఆడాలి గైస్. కింద నేను గమనించాను, ఇలా ఏవో క్యాన్స్లో ఉన్నాయి. వీటిపైన వెళ్తే సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం దాదు నుంచి ఎలా అలా తప్పించుకోవాలి. క్రోబార్ దొరికింది, కానీ మనకి ఇంకా కొన్ని కీస్ కూడా కావాలి కదా. ఆగండి, దాదుని ఇక్కడికి రప్పిద్దాం. వాడు వస్తే వాడు ఎటు వెళ్తాడో తెలుస్తుంది కదా గైస్. అమ్మో, సూపర్ మ్యాన్లో వస్తున్నాడు. చూసాడు అనుకున్నా గైస్, సడన్గా కూడా వచ్చాడు కాబట్టి. సరే, మరి ఇప్పుడు మనం వాడు అటు వెళ్తున్నాడు. ఆ రూమ్ ఏంటి అది చెక్ చేద్దాం ఒకసారి. అయ్యా గైస్, మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ హైడింగ్ స్పాట్ ఉందిలేండి. ఇవి ఏం లేవు గైస్. బెడ్రూమ్ అక్కడ చూశాను నేను. వినబడలేదా దాదుకి? దాదు గారిని ఇప్పుడు మళ్ళీ రప్పియాలి. అరే, హైడ్ అవ్వరా గైస్. సడన్గా కంట్రోల్ అవ్వలేదు, ఇట్లా గ్లిచ్ అయినట్టు ల్యాగ్ అవుతుంది కొంచెం. వాడు అటు వెళ్ళాడు. ఎస్, ఇది పర్ఫెక్ట్ ఛాన్స్. ఇక్కడ బెడ్రూమ్ చూసాం కదా గైస్. డోర్ వేసేద్దాం, వాడు ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ ఏం లేవు. ఇక్కడ ఇంకో డోర్ ఉంది గైస్.
కీ కానీ ఇది ఇప్పుడు సౌండ్ చేస్తుంది. నో గాయ్స్, మన డోర్ దొరికి కీ దొరికింది కానీ ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ లైఫ్. ఇప్పుడు చచ్చామంటే ఇంకా అయిపోయినట్టే. సారీ గైస్ మన డే 3 అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి మనమైతే, చాలా చాలా. ఇప్పుడు దాదు నెల రప్పియాలి. హాయ్ రాదే. అమ్మో గైస్ చాలా జాగ్రత్త ఉండాలి. మనకి బ్లూ కీ దొరికింది, క్రోబార్ దొరికింది. ఇంకో కీ దొరికితే మనం వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ అనుకున్నాను, అటే వెళ్ళావు యాక్చువల్లీ. గైస్ మనం త్వరగా చాలా త్వరగా వెళ్ళిపోవాలి. వెళ్ళి ఆ కీ తెచ్చుకోవాలి. బ్లూ కీ లెట్స్ గో. దాదు అమ్మో బతికిపోయాం గైస్ కానీ వీడు దాక్కునేటప్పుడు కూడా చంపుతున్నాడు. జాగ్రత్త ఉండాలి కానీ పర్వాలేదు అనుకోండి. బ్లూ కీ దొరికింది, డోర్ దగ్గర పెట్టేసి వద్దాం. కానీ అది సౌండ్ చేస్తుంది గైస్. అరే ఇటు వెళ్తున్నాడా? సరే పర్వాలేదు. కింద చూసుకో. Guys, Dadu, no! గైస్ మళ్ళీ అయితే వచ్చేసారు దాదు వాళ్ళ ఇంటికి. ఈసారి చాలా జాగ్రత్త ఉందాం అనుకోండి, ఎందుకంటే మనకి ఎక్కడెక్కడ హైడింగ్ స్పాట్స్ ఉన్నాయో ఇదంతా అర్థమైంది. వాడు స్టార్టింగ్లో కొంచెం టైం తీసుకుంటున్నాడు రావడానికి. వాడు వచ్చే లోపల మనం ఎక్కడొక్కడ దాక్కోవాలి. మార్చిరీ రూమ్కి దొరికేసింది, వెళ్ళి పెట్టేస్తే మంచిది. సారీ గైస్ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అలా అవుతుంది. ఓకే బ్లూకి దొరికేసింది. ఎస్, సమ్మన్ ఈజ్ అప్రోచింగ్ అనగానే మనం కొంచెం త్వరగా దాక్కోవాలి. వస్తున్నాడు గైస్. అమ్మయ్య ఈసారి ఛాన్స్ తీసుకున్నాను. అమ్మయ్య గైస్ మనకి క్రోబార్ ఒకటి దొరకాలి. అది గెస్ట్ రూమ్లో ఉంటుంది. మనకి గెస్ట్ రూమ్ కీ కావాలి. ఓకే వీడైతే స్టార్టింగ్ అటు వెళ్ళిపోయాడు. మనం ఇక్కడ వెతుక్కోవచ్చు. వామ్మో సడన్గా వచ్చాడు. ఓ ఇంత ఫాస్టా? నార్మల్లోనే ఇంత ఫాస్ట్ ఉన్నదంటే హార్డ్ మోడ్ వస్తే ఇంకా చచ్చాం పోండి. వెళ్తున్నాడు. ఏం లేవా వీళ్ళింట్లో? రే గైస్ గెస్ట్ రూమ్కి ఎస్ అయితే ఇప్పుడు క్రోబార్ దొరుకుతుంది. ఒక్కసారి హైడ్ అవుదాం గైస్. ఇప్పుడు దాదుని పిలిపియాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు వాడు? ఓకే అనవసరంగా రప్పించినట్టున్నాం. మనం ఇటు వెళ్ళాలి, ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనము. ప్లీజ్ వేరే సైడ్ వెళ్ళు. ఎస్ కిచెన్లోకి వెళ్తున్నాడు. ఇది కరెక్ట్ ఛాన్స్ గైస్, వెళ్ళచ్చు. అనవసరంగా సౌండ్ చేసా గైస్, మర్చిపోయా డ్రాప్ చేసేసా. పర్వాలేదు, హైడింగ్ ప్లేస్ ఉంది ఇక్కడ, అయినా కానీ రిస్క్ ఎందుకు అని. గైస్ ఇక్కడ క్రోబార్ లేదు నిజంగా. క్రోబార్ లేకపోతే ఎల్లొక్కి దొరికినా పర్వాలేదు అనుకోండి. ఇందులో చూడలేదు. ఎస్ క్రోబార్ మీద గయా. ఇక్కడ ఏదో మెరిసినట్టు అనిపిస్తుంది. కాదులేండి. ఎప్పుడు వస్తాడో ఏమో. ఓకే
ఓకే, మనం ఇప్పుడు అటు సైడ్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ చేయాలి. వీడిని పిలిచి మంచి పని చేసాం. ఇంకో డైరెక్షన్లో వెళ్ళు ప్లీజ్ రా. గైస్ ఇది మన డే వన్నే, అంటే రీస్టార్ట్ చేసాం కాబట్టి. కింద చూడు. నో గైస్, వాడు ఇప్పుడు వస్తాడు. వచ్చాడు సూపర్ మ్యాన్ అనుకుంటూ వచ్చాడు. వెతుకు, నేను కనబడతానుగా నీకు. పెద్ద కల్లోడు. గాయస్ ఇక్కడ కీ కావాలి. ఇక్కడ అదే కీ ఉంది, ఆ రూమ్దే. ఉరుకు సౌండ్ అయింది. వాడు రాడా? చిన్న సౌండ్స్కి రాడనుకుంటా. నో, హైడ్. మనకి మెయిన్ డోర్కి ఇంకో కీ దొరికేసింది గైస్. అంటే ఓకే, ఫస్ట్ మనము ఆల్రెడీ మనకు 2 ఐటమ్స్ దొరికాయి. 3rd ఐటమ్ దొరికింది. ఇంకా ఎల్లోకి ఒకటి కావాలి. మళ్ళీ అటే వెళ్తాడు వాడు, అటే వెళ్తున్నాడు గైస్. మనకి 2 ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎల్లోకి కావాలి గైస్. ఎల్లోకి ఎక్కడ దొరుకుతుంది? కిచెన్లో చూసేసాము, అక్కడ చూసాము, ఎక్కడో చూడలేదు గైస్. మార్చరీ రూమ్లోకి మనం వెళ్ళలేదు, కానీ మార్చరీ రూమ్కి అసలు దొరకలేదు మనకి. వాడు అటు వెళ్ళాడు కాబట్టి ఇటు వెళ్దాము. కింద చూసుకోవాలి. ఏంటిది? బ్లూకి వాడేసాం. ఇక్కడ ఏం దొరకలేదు. కాదు, నో గైస్, ఈసారి చావద్దు. అమ్మా, బతికిపోయాం గైస్. కానీ చాలా ఫాస్ట్గా వచ్చాడు. మనకి ఇంకా ఏ ప్లేసెస్ వెతకలేదేమో. వాడు అటు వెళ్తున్నాడు. మనం ఈ డైరెక్షన్లో వెతుకుదాం. ఇక్కడ మార్చరీ రూమ్ ఓపెన్ చేసాము. అది మార్చరీ రూమ్కి. అరే హైడ్. అమ్మ, బతికిపోయాము, సక్సెస్ఫుల్లీ బతికిపోయాము. ఇంకా బెడ్రూమ్కి దొరకలేదు గైస్. దానికన్నా వాటి చాలా మంచి పని చేసావు. రూమ్కి దొరకలేదు గైస్. ఇప్పుడు ఎట్లా? సౌండ్ చేసా, వస్తాడు ఇప్పుడు వాడు. జెట్ స్పీడ్ బాయ్ కాదు, ముసలోడు దాదు అంట. ఈసారి ఒక్కసారి కూడా చావలేదు. వాష్రూమ్కి వెళ్ళాడా? చీ, మరి దరిద్రం పనులు చేస్తున్నట్టున్నాడు. దాదు, హైడు. అమ్మ, హైడు. అబ్బా, తెలిసింది కానీ త్వరగా వచ్చేసాం కాబట్టి. అరే కత్తి నా లోపల గుచ్చేస్తావారా? గుచ్చేస్తాడు. అటు వెళ్తున్నాడు కిచెన్ వైపు. ఈ బాత్రూంలోకి వెళ్ళలేదు, బెడ్రూమ్కి. బెడ్రూమ్ డోర్ వేసుకో. ఇక్కడ డోర్ ఓపెన్. అరే పికప్ అవ్వట్లేదు కాదు.
సరే ఒక ఛాన్స్ పోయింది. ఓకే గైస్, మన డే 2 స్టార్ట్ అయింది, కానీ పర్వాలేదు. ఇప్పుడు త్వరగానే ఎస్కేప్ చేయొచ్చు. వాడిని ఇప్పుడు ఇక్కడికి రప్పియాలా? దారం ఎటు నుంచి వస్తున్నాడు అనుకున్నా, బెడ్రూమ్ వైపు నుంచి వస్తావని. ఇప్పుడు వీడు హాయిగా మళ్ళీ బెడ్రూమ్ వైపు వెళ్ళిపోతే చాలు గైస్. అరే ఇటు వెళ్తున్నాడు, ఈ బెడ్రూమ్ వైపు వెళ్తున్నాడు, కానీ మన సామాను కూడా అక్కడే ఉంది. అది మళ్ళీ రప్పిద్దాం. దాదుగా మళ్ళీదా, ఈసారి వేరే డైరెక్షన్లో వెళ్దు. గైస్ మార్చరీ రూమ్ సైడ్ వెళ్ళినా మళ్ళీ అటు వెళ్తాడు. చెప్పా కదరా ఒకసారి వద్దని, మళ్ళీ అటు వెళ్తావేంట్రా? చూసావా గైస్? ఇప్పుడు మీరే చెప్పండి గైస్. ఇటు సైడ్ పడేస్తే ఇటు వెళ్తాడు. నువ్వు ఎన్నిసార్లు అన్నా చేయి, నేను అన్నిసార్లు నేను ఇరిటేట్ చేస్తా. అందుకే నేను చెప్పినట్టు హాయిగా ఇటు వెళ్ళిపో, ఈ డైరెక్షన్ వెళ్ళరా బాబు, ప్లీజ్ రా. రే ఎర్రే ఎర్రే ఎర్రే, బెడ్రూమ్ సైడ్ అన్నా వెళ్ళరా. అది వాడి రూమ్, దాదు రూమ్. వామ్మో గైస్, వీడు వినడు. గైస్ మొత్తానికి ఎలా అలా ఎల్లోకినైతే తీసేసాను. ఇప్పుడు క్రోబారు ఒక్కటే. అమ్మయ్య, చాలా గుడ్, చాలా మంచిదమ్మ. క్రోబార్తో ప్లాంక్స్ తీయాలి. వాడు వస్తే దాక్కోవడానికి డోర్ ఓపెన్ ఉంది. ఎస్, పక్క వస్తాడు. ప్లీజ్ రా, నన్ను చూడకు ప్లీజ్, నాకు లాస్ట్ డే. నో గాయ్స్, అనుకుంటూనే ఉన్నా వీడు వెతుకుతాడని. మన డే 3 అయితే స్టార్ట్ అయిపోయింది గాయ్స్. ఈసారి ఏం లేదు. దాదు ఎస్కేప్ సక్సెస్ఫుల్లీ, ఎస్కేప్ అయితే చేసేసాం. అమ్మయ్యా, ఇంకోసారి నేను రాను గైస్. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరికొన్ని వీడియోస్ త్వరలో వచ్చేస్తాయి. అప్పుడు దాకా టేక్ కేర్, బాయ్.